అండి. అప్పీల్ అంటేనండి టోటల్ రికార్డును పరిశీలిస్తారు. రివిజన్ అంటే అపరెంట్ ఎర్రర్ ఆన్ ది రికార్డ్. అరే అసలు నోటీస్ ఏమైనా ఇచ్చారా లేదా అట్లాంటిది ఇవ్వకుండా పాస్ చేసావో చూస్తారు తప్పితే అతని క్లెయిమ్ జెన్యూనా కాదా చూడరు. రివిజన్కి అప్పీల్కి ఆ తేడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలోకి చొరబడి ప్రజలలో అశాంతిని కలిగించేటువంటి చట్టం నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి చట్టం. దీన్ని రెవెన్యూ వాళ్ళకి ప్యారలల్ అడ్జుడికేటరీ సిస్టమ్ ఇచ్చేశారు. న్యాయ వ్యవస్థ చేసే అధికారాలని రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేశారు. మొన్న మినిస్టర్ గారు చెప్తారు మీటింగ్లో అసెంబ్లీలో చూశాను, న్యాయ వ్యవస్థలో చాలా ఆలస్యాలు జరుగుతున్నాయి కాబట్టి రెవెన్యూ వాళ్ళకి అడ్జుడికేటరీ పవర్స్ మేము ఇచ్చేసామని. ఎంత దుర్మార్గం అంటే రెవెన్యూ వాళ్ళకి అడ్జుడికేటరీ పవర్స్ ఇచ్చేసి ఈ రోజున అది కాక నా ప్రాపర్టీ డిస్ప్యూటెడ్ రిజిస్టర్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే ఈ ఎంట్రీస్ అన్ని 2 సంవత్సరాల తర్వాత కంక్లూజివ్ ప్రూఫ్ అయిపోతుందట, మార్కెటబుల్ టైటిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను అన్ని చట్టాలు అన్ని సెక్షన్లు చెప్పనండి, 2-3 చెప్తాను, మిగతా మిత్రులు చెప్పాలి కాబట్టి. ఇంకా ఒక దుర్మార్గం ఏమిటంటే నేను ఇచ్చినటువంటి సమాచారం రెవెన్యూ వాళ్ళకి తప్పైనా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా 6 నెలలు జైలు శిక్ష, 50,000 పెనాల్టీ అట్టండి. ఇదేంటండి నా ఆస్తి నేను రేపొద్దున నా తమ్ముడో నా ఇంటి పక్కోడు వచ్చి కృష్ణమూర్తి ఇచ్చింది తప్పు అంటాడు, ఆడు తప్పని రాసేస్తే 6 నెలలు జైల్లోకి వెళ్ళాలా నేను అంటే ప్రజలలో ఎంత అరాచం కలిగించేటువంటి ఈ దుర్మార్గపు చట్టాన్ని తీసుకొచ్చి ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు ఉన్నా, హైకోర్టులో కేసు ఉన్నా, సబ్ కోర్టులో కేసు ఉన్నా, ఏ కోర్టులో కేసు ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుంటే నాకు కేసులు నడవాలట కోర్టుల్లో, లేకపోతే ప్రొసీడింగ్స్ ఆగిపోవాలట. ఇప్పటికే కనుక డిగ్రీ వచ్చేస్తే వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ని తీసుకెళ్ళి ఆ డిగ్రీకి కుడితేనే ఎన్ఫోర్సబుల్ అటండి డిగ్రీ. న్యాయస్థానం ఇచ్చినటువంటి డిగ్రీలను కూడా నిర్వీర్యం చేసేటటువంటి చట్టం. ఈ రోజున మరి లిమిటేషన్ యాక్ట్ అని, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అని, అనేక ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అని అనేక రకమైన చట్టాలు ఉంటే ఆ చట్టాలన్నిటిని నిర్వీర్యం చేస్తూ ఏకైక చట్టం తెచ్చాం మేము, ప్రజలందరికీ ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళది ఇక మా దీంట్లో మా పేరు ఎంటర్ అయిందంటే చాలు, ఇక మీరు ఏమీ చూసుకోకర్లా, ఆస్తులకు ఉండక్కర్లా, కాగితాలు ఉండక్కర్లేదని చెప్తున్నారు. చెప్పడానికి బాగానే ఉంది, కానీ వాస్తవంగా చూస్తే అరాచకం, అశాంతి ఎంత జరుగుతున్నటువంటి దుర్మార్గమైన చట్టం. కాబట్టి ఈ రోజున న్యాయవాదులందరమే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ మేము ఉద్యమం చేస్తుంటే దురదృష్టవశాత్తు నాకు తెలిసి గత 70-80 ఏళ్లలో ఎప్పుడు కూడా న్యాయవాదులు 2 గ్రూప్ అవ్వలేదు. కావాలంటే అపోజ్ చేస్తారు, కోర్టులో మేము ఎలా వాదనిస్తే అలా అపోజ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఇదేదో వైసీపీ ప్రభుత్వానికన్నా మిగతా న్యాయవాదులను 2 గ్రూపులుగా చేసేశారు. ఈ రోజున మేము ఇక్కడికి 200 మందితో రావాల్సి ఉంటే జనరల్ బాడీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. నాకు కంటిన్యూస్గా వీడియోస్ వస్తున్నాయి, సార్ హాల్ అంతా నిండిపోయారు సార్, చాలా సీరియస్గా ఉంది, మీరు వచ్చేయండి సార్ అంటారు. లేదు, అంతకంటే ముఖ్యమైన పనులు నేను మనకి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత మనకి ఇచ్చారు, వారి నోటమట ఒక మాట వస్తే చాలు రేపు ప్రభుత్వాలన్నీ వణికిపోతాయి, అది మీరు మేనేజ్ చేసుకోండి, ఇక్కడ మేము చేసుకుంటాం, లేదంటే ఈ రోజున బెజవాడ భారత స్టేషన్ నుంచి 200 మంది రావాలి సార్, రానికుండా మిగతా మా వాళ్ళందరినీ అక్కడ ఉంచాం. కారణం ఏంటంటే చట్టం తెలిసిన వాళ్ళు అక్కడ మాట్లాడాలి, జనరల్ బాడీలో మాట్లాడాలి, ఆ ఉద్దేశంతో చేశాం. ఇలాంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చి రెవెన్యూ అధికారులను తీసుకొచ్చి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా, జాయింట్ కలెక్టర్, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్స్ని కూడా తీసుకొచ్చేసి అప్లెట్ ఆఫీసర్గా తీసుకొచ్చి ఈ చట్టాన్ని అంతేకాదండి, నేను మార్టిగేజ్ పెడితే బ్యాంకుకు మార్టిగేజ్ పెట్టినా వాడి దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలట, నేను పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలట, తెచ్చుకుంటేనే పవర్ ఆఫ్ అటార్నీ వ్యాలిడ్, తెచ్చుకుంటేనే ఆ తనఖా వ్యాలిడ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చెప్తా ఉంది చక్కగా ఏ రోజునైతే ట్రాన్స్ఫర్ జరిగిందో, ఇంట్రెస్ట్ జరిగిందో ఆ రోజు నుంచి అతను హక్కులు వచ్చినాయి అని. దాన్ని నిర్వీర్యం చేస్తూ అన్ని చట్టాలని తూట్లు పడిస్తే పొడిచిందండి, తర్వాత మనం చూసుకోవచ్చు. కానీ ప్రజలలో అశాంతిని మనం సహించకూడదు. అరే నా చక్కగా వివాదం లేనటువంటి నా ఆస్తిని ఒక చిన్న ఉత్తరం ముక్క రాసేసి వివాదంలోకి తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి, సామాన్య మానవుడి పరిస్థితి ఏమైపోతుంది? ఆ ఉద్దేశంతో ఈరోజు న్యాయవాదులందరమే రోడ్ల మీదకి వచ్చి మేము ఉద్యమాలు చేస్తున్నాం. మా ఉద్యమానికి తప్పనిసరిగా మరి జనసేన అధినేత మాకు తప్పనిసరిగా మాకు తోడు నీడగా ఉంటారని, మా ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తారని, ఈరోజు మా బాధల్ని ప్రజల తరఫున మేము చెప్పడానికి వచ్చాం. మమ్మల్ని ప్రజల లెవెల్లో కూడా వెళ్ళనీయకుండా మేము మీటింగ్ పెడుతుంటే అరెస్ట్ చేసేస్తున్నారు. చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి